తెలుగు ఫిల్మ్ ఒరిజినల్ రీమేక్స్ కు స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుగులో సూపర్ హిట్ సీరియల్ గా ప్రేక్షక ఆదరణ పొందుతున్న జగదాత్రికి సంబంధించిన ఒరిజినల్ రీమేక్స్ ఏమో చూద్దాం. ముందుగా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయగలరు. జీ తెలుగులో ప్రస్తుతం రాత్రి 9 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని విశేషంగా అలరిస్తున్న సీరియల్ జగదాత్రి. జగదాత్రి సీరియల్ ని V3 ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన రూపొందించారు. ఈ సీరియల్ ఒరిజినల్ వర్షన్ వచ్చి బెంగాలీ సీరియల్ జగదాత్రి. జగదాత్రి సీరియల్ జీ బంగ్లా ఛానల్లో 29 ఆగస్టు 2022 నుండి ప్రస్తుతం వరకు సక్సెస్ఫుల్ గా ప్రేక్షకులని అలరిస్తోంది. అంకిత, సౌమ్యదీప్ ఈ సీరియల్లో మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ సీరియల్ ప్రేక్షకాదరణతో ఎక్కువ టీఆర్పీని గెయిన్ చేసింది. అందువలన జగదాత్రిగా తెలుగులో ఈ సీరియల్ ని తీసుకొచ్చారు. దీప్తి మన్నే, దర్శు చంద్రప్ప ఈ సీరియల్లో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 21 ఆగస్టు 2023 నుండి ఈ సీరియల్ జీ తెలుగులో ప్రస్తుతం వరకు టాప్ సీరియల్ గా ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. తరువాత జగదాత్రి సీరియల్ ని పంజాబీ భాషలోకి రీమేక్ చేశారు. జీ పంజాబీ ఛానల్లో సెహజ్ వీర్ అనే టైటిల్ తో జగదాత్రి రీమేక్ అయింది. అయితే త్వరగానే ఈ సీరియల్ ని పంజాబీ భాషలో ఎండ్ చేశారు. మార్చి 2024 నుండి మే 2025 వరకు ఈ సీరియల్ ని టెలికాస్ట్ చేశారు. ఇక తర్వాత జగదాత్రి సీరియల్ ని తమిళ భాషలోకి రీమేక్ చేశారు. రీసెంట్ గానే ఈ సీరియల్ ని తమిళంలో రీమేక్ చేశారు. అయలి అనే టైటిల్ తో తమిళ ప్రేక్షకులని జీ తమిళ్ ఛానల్లో ఈ సీరియల్ ప్రేక్షకులని అలరిస్తోంది. జూన్ 2, 2025 నుండి జగదాత్రి తమిళంలో టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్లో తేజస్విని గౌడ, ఆనంద్ సెల్వన్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం మరాఠీ భాషలోకి కూడా జగదాత్రి సీరియల్ ని రీమేక్ చేస్తున్నారు. జీ మరాఠీ ఛానల్లో ఈ సీరియల్ అతి త్వరలో లాంచ్ కాబోతోంది. సీరియల్ కి సంబంధించిన ప్రోమోస్ కూడా వస్తున్నాయి. తారిణి అనే టైటిల్ తో మరాఠీ భాషలో జగదాత్రి సీరియల్ లాంచ్ కాబోతోంది. బెంగాలీలో సక్సెస్ఫుల్ సీరియల్ అయిన జగదాత్రిని పలు లాంగ్వేజెస్ లోకి రీమేక్ చేశారు. తెలుగు, తమిళ, పంజాబీ, మరాఠీ భాషల్లో ప్రస్తుతం జగదాత్రి రీమేక్ అయింది. ఇంకా ఈ సీరియల్ కన్నడ భాషలో, మలయాళ భాషలో రీమేక్ కావాల్సి ఉంది. జీ తెలుగులో సక్సెస్ఫుల్ సీరియల్ గా టెలికాస్ట్ అవుతున్న జగదాత్రి ఇన్ని భాషల్లోకి రీమేక్ కావడం మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.